ఈ అవకాశాన్ని బట్టి మనం దేవుని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. గత వారం నుంచి ఈ వారం వరకు ప్రభు మనం కాపాడారు. నైస్ టు సీ సిస్టర్ ధనలక్ష్మి గారు బ్యాక్ హెల్దీ. వెల్కమ్ చేయండి. ఈరోజు వాతావరణం చాలా డబ్బు ధైర్యంగా అందరూ చదువుకుంటామని ప్రైజ్ గాడ్. మన రేవంత్ వైఫ్ ధనలక్ష్మి క్షేమంగా అమెరికాకి చేరింది. మొదటి కాల్ చేసి మాట్లాడింది, క్షేమంగా చేరిందని. రేవంత్ స్తోత్రాలు. ప్రియులారా, మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన పూర్తిగా పైకి ఇంప్రూవ్ చేయగల ఫస్ట్ check thank you Lord here which ప్రియులారా, మనము పోయిన వారము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ వారం కానీ అదే వాక్యాన్ని మనం కొనసాగిస్తాం. 119వ కీర్తన కదా, Psalm 119. 119వ కీర్తనను మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఈ మొత్తం కీర్తనల గ్రంథము రాసిన వ్యక్తి ఎవరంటే మోషే. 119వ కీర్తన ఈ అధ్యాయాన్ని రాసింది మోషే. మోషే ఎవరంటే ప్రియులారా, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి నడిపించిన వ్యక్తి. లాస్ట్ చేర్చలేకపోయాడు కానీ మధ్యలోనే ఆయన చనిపోయాడు. లాస్ట్కు వాళ్ళని తీసుకెళ్ళింది ఎవరంట, యెహోషువ, జాషువా. ఐగుప్తు నుంచి కానాన్ దేశం అంటే ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్లాలని మోసెస్ స్టార్ట్ అయిండు. కానీ మోసెస్ మధ్యలో దేవుని మాట విననందున దేవునికి లోబడలేదంట. ఒకసారి దేవుడు ఆ బండతో మాట్లాడు, నేను నీళ్లు రప్పిస్తా, ఇంతమంది తాగల కదా అంటే మోసే కట్టే చేతిలో ఉన్నది, ఆ కట్టెను కొట్టాడంట కోపాన్ని. ఆ బండ నీళ్ళు ఇచ్చింది, కానీ దేవుడు తర్వాత మోసెస్ పట్టుకొని నన్ను గౌరవించలేదు, నేను మాట్లాడాలంటే నువ్వు ఎందుకు కొట్టావు, నీకు అంత కోపమా అని చెప్పి మోషను ప్రియులారా ఆ దూరదేశం నుంచి మాత్రమే చూపించాడంట ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క దేశాన్ని. ఆయన లాస్ట్ వరకు మోసెస్ వెళ్ళలేకపోయాడు. చాలా పెయిన్ఫుల్ కదా. అంత 40 సంవత్సరాలు మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడంట. అంటే దేవుడు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడు 40 సంవత్సరాలు. తక్కిన 40 సంవత్సరాలు వీళ్ళను నడిపించాడు. హీ వాజ్ అ లీడర్, హీ వాజ్ లీడింగ్. కానీ అంత ఆల్మోస్ట్ 80 సంవత్సరాలు దేవుని సేవలో ఆయన ఉంటూ లాస్ట్కు ఆయనే ఆ కానాన్ దేశానికి వెళ్ళలేకపోయాడంటే అది చాలా బాధకరం. మోషే నువ్వు వీళ్ళందరినీ నడిపించాలని చెప్పి లాస్ట్ దేవుడు ఆయనే తీసుకెళ్ళగలరు. నా మాట వినలేదు. దీన్ని బట్టి వాట్ మీ అండర్స్టాండ్ అంటే, ఎవరైతే అంతవరకు నమ్మకంగా ఉంటారో, ఎవరైతే అంతవరకు దేవుడి మాట వింటారో వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం అని అర్థం. ఇక్కడ కానాను దేశం అంటే అర్థం ఏంటి? పరలోకం. ఐగుప్తు దేశం అంటే బానిసత్వం, పాపం. ఐగుప్తు బైబిల్లో పాపానికి గుర్తు. ఇట్స్ అ సింబల్ ఆఫ్ సిన్. ఈజిప్ట్ ఇస్ అ సింబల్ ఆఫ్ స్లేవరీ. 400 సంవత్సరాలు వీళ్ళని దాసులుగా ఉంచారంట, బంధించారంట, చాకరీ చేయించుకునేవారంట, కొట్టేవారంట, సరిగ్గా తిండి పెట్టేవారు కదంట, వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ పనిచ్చేవారంట, బరువులు మోపించేవారంట. వీళ్ళు ఒకటే ఏడ్చేవారు, ఒకటే బాధపడేవారు. దేవామని యొక్క కానాన్ దేశం నుంచి విడిపించండి అని హ్యాండ్ వచ్చేది సరిగ్గా. సో ఈ కానాన్ దేశానికి కానాన్ దేశం అది కాదు బాబు ఇక్కడ ఉంది. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని స్టార్ట్ చేశాడు, కానీ లాస్ట్ అక్కడ వరకు వెళ్ళలేకపోయారు. బికాస్ ఆఫ్ దేర్ సిన్స్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ డిసొబీడియన్స్. సో దీన్ని బట్టి మనం బాప్తిసం తీసుకొని
ఓకే, ప్రభు రాత్రి తీర్పుడు కదా అంశం అంత చేసి ఎక్కడైనా మధ్యలో తప్పిపోయినాం అనుకోండి, మనకి దాని పరలోక రాజ్యం లేదు. అందుకని దేవుని వాక్యంలో మీ పాపాలు ఒప్పుకోవాలి. తన పాపముల కొరకు పరిహారం పొందినవాడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. హృదయంలో కపటము లేనివారు ధన్యుడు. వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతారు. నేను బాప్తిసం తీసుకున్నా, నేను ప్రభురాత్రి బలం తీసుకున్నా, నేను మందిరానికి వస్తున్నా అని ఎక్కడైనా మధ్యలో మనం దేవునికి విరుద్ధంగా పాపం చేసి దేవుని బాధ పెట్టామనుకోండి, ప్రియుడా, యూదా మాదిరి. యూదా పాపం ఎంత మంచిగా సేవ చేశాడు, లాస్ట్కి ఆయన అప్పగించాడు, పర్వతానికి వెళ్ళాడు. సో మన విషయంలో నేను గుర్తు పెట్టుకున్నాం ప్రియుడా, మనము ప్రారంభం బాగానే ఉంది, కానీ ఎండింగ్ మంచిగా లేకపోతే మనం పరలోకం. అందుకే విశ్వాసంలో అంతవరకు సహించాలి. అంతవరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. మధ్యలో పడిపోయేవారు, మధ్యలో దేవుని విడిచిపెట్టేవారు, మధ్యలో దేవుని విరుద్ధంగా పాపం చేసేవారు పరలోక రాజ్యంలో చేరరు. ఇది ప్రతి ఒక్కరికి ఒక సందేశం మనం గుర్తుపెట్టుకున్నాం. సో మోషే ఈ సామ్ 119 కీర్తనల గ్రంథము 119 అధ్యాయం రాసింది ఎవరంటే మోసెస్. ఈ మొత్తం అధ్యాయం ఏముందంటే పీటర్, మొత్తం ఈ అధ్యాయంలో 176 వచనాలు ఉన్నాయండి. ఈ 176 వచనాలలో దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుడు. మీరు ఒకసారి చదవండి. నీ శాసనంలో, నీ మార్గంలో, మార్గం నుంచి దేవుని వాక్యమే, నీ ఆజ్ఞలో వాక్యమే, నీ మాటలో ఏంటి వాక్యమే, నీ శాసనములు వాక్యమే. మొత్తం 176 వచనాల వరకు ఈ సామ్ 119 బైబిల్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, దేవుని వాక్యానికి ఉండే ఒక గ్రేట్నెస్ ఏంటో ఈ సామ్ 119 119 అధ్యాయం చదివితే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎంత ప్రతి వచనం నీ వాక్యం, నీ వాక్యం, నీ మాటలు, నీ మార్గములు, నీ శాసనములు, నీ లేఖనాలు, నీ వచనములు, నీ ప్రవచనములు. 176 వచనం వరకు మోసే ఎంత గొప్పగా దేవుడు ఆయన ప్రేరేపించాడు, కానీ ఇంత గొప్పగా వాటిని రాశాడు. మన చేతిలో ఉండే బైబిల్ ప్రియులరా టోటల్గా 40 మంది రాశారంట బైబిల్. షీలా టోటలీ పీపుల్ హూ హావ్ రిటన్ ద బైబిల్ 40 ఆథర్స్, 40 మంది రచయితలు. ఈ మొత్తం బైబిల్ రాయడానికి తీసుకున్న సమయము 1500 years, 1500 years. ఆ మోషే కొద్ది కాలము, యెహోషువ కొద్ది కాలము, ఈయన కొద్దిసేపు, మాథ్యూ రాసిన టైము, ఆ మార్కు రాసిన టైము, ఆ లాస్ట్ ప్రకటనలో యోహాను రాసిన టైము, ఇవన్నీ క్లబ్ చేస్తే టోటల్ ఆల్ టుగెదర్ వాళ్ళు రాసిన సమయము 1500 సంవత్సరాలు పడుతుంది. ఈ బైబిల్ రాసిన వాళ్ళలో వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరు యూదులు కాదు, అందరు యూదులు కాదు. వీళ్ళలో అన్యులుగా ఉన్నారు. ఈ బైబిల్ రాసిన వాళ్ళలో అన్యులు ఉన్నారు. వాళ్ళని దేవుడు వాళ్ళ ద్వారా రాపించారు. అందరూ ఒకే ప్రొఫెషన్ కు చెందిన వారు కాదు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, పేతురు పెస్తవాడు, చేపలు పట్టేవాడు. హలో రాజేష్. యోహాను ఈ చేపలు పట్టే వలలు ఉంటాయి కదా, వాటిని ప్రిపేర్ చేసేవాడు. అపోస్తుడైన పౌలు ఆయన వచ్చి ఈ టెంట్ హౌస్ గుడారాలు వేసేవాడు, టెంట్ హౌస్ తో బతికేవాడు. మోషే he was actually a leader, మంచి లీడర్. సో ఈ యొక్క వాక్యాన్ని రాసింది ఒక్కడు కాదు, 40 మంది వేరే వేరే సమయంలో వేరే వేరే శతాబ్దాలలో రాశారు. ఎక్కడ కానీ ఒకళ్ళొక్కళ్ళు కాంట్రడిక్ట్, ఈయన రాసింది తప్పు, ఆయనది కరెక్ట్ కాదు అని ఎవ్వరే కానీ ఒకళ్ళొక్కళ్ళు విరుద్ధంగా మాట్లాడారు. యోహాను రాసింది మత్తయి ఓకే అన్నాడు, మోషే రాసింది యేసు ప్రభు ఓకే అన్నాడు. ఓకే,
ప్రతి ఒక్కరు ప్రతి దేవుని వాక్యానికి ఏకీభవించారు. ఎక్కడికైనా దే డిడ్ నాట్ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. చాలాసార్లు నేను మీకు చెప్పాను అనుకుంటా కదా, ఇంగ్లీష్ లో BIBLE బైబిల్ అనే మాటకు అర్థం ఏంటంటే, బి అంటే బిహోల్డ్, ఇదిగో. బిహోల్డ్ అంటే ఇదిగో. ఐ అంటే నేను. బ్రింగ్ లైఫ్ ఇటర్నల్, ఇదిగో నేను మీకు నిత్య జీవమును ఇచ్చెదను. BIBLE అంటే బుక్. బిహోల్డ్ ఐ బ్రింగ్ లైఫ్ ఇటర్నల్ అంటే దాని అర్థం ఏంటంటే రాయలమ్మా, ఇదిగో నేను మీకు నిత్య జీవాన్ని ఇచ్చువాడను. బైబిల్కి అర్థం బిహోల్డ్ ఐ బ్రింగ్ లైఫ్ ఇటర్నల్. ఎటర్నల్ అంటే నిత్యత్వము, చిరంజీవులు. చిరంజీవులు అంటే అర్థం ఏంటి? ఇంకా ఎప్పుడు చిరకాలము జీవించువారు చిరంజీవి. అమరులు అంటే ఇంకా వాళ్ళకు మరణం అనేది ఉండదు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్, యుగ 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 యుగంలో వరకు వాళ్ళు జీవిస్తానే ఉంటారు. చిరంజీవులు, అమరులు, నిత్యులు. నిత్య జీవం అంటే ఇంకా దానికి ఎండింగ్ లేదు. సో బైబిల్ యొక్క మీనింగ్ ప్రియులరా. సో ఈ యొక్క బైబిల్ ఉండే ఒక బ్యూటీ ఏంటంటే ప్రియులరా, సో ప్రపంచంలో ఈ బైబిల్ ఉన్న కాపీస్ మాదిరి ఏ కాపీస్ కానీ అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ మిలియన్స్ లో ఈ బైబిల్ అని దేవుడు ఇది చేయించాడు. ఒకప్పుడు ఒక 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 కాపీ మాత్రమే ఉండేదంట. ఇంకా దాన్ని చిన్నగా వాళ్ళు కాపీ చేసుకుని వీళ్ళు కాపీ చేసి వాళ్ళు. నేను మీకు ఒక మెసేజ్ పంపినాను కదా, ఇక్కడ జిపోరా అని మన పార్టీ కొద్దిగా లోపల ఆమె నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం మా ఫ్యామిలీ. సో 10 సంవత్సరాలు ఆమె 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఈవినింగ్ టైం దొరికితే, మధ్యాహ్నం టైం దొరికితే వాళ్ళ హస్బెండ్ అన్నం పెట్టిన తర్వాత ఆమె పెన్నులన్నీ ఒక కవర్లో పెట్టింది. ఎన్ని పెన్నులతో రాస్తుందో ఆ పుస్తకాలన్నీ ఆల్మోస్ట్ 88 పుస్తకాలు ఉన్నాయండి. నేను మొన్న నేనే వాళ్ళకి వెళ్ళి ఫోటో తీసుకుని ఆమె వద్దుతుంటే అందరూ ఎంకరేజ్ కావాలని చెప్పి నేనే ఫోటో తీసి నేను వాట్సాప్ లో అందరూ పంపించాను. సో షీ టుక్ ఆల్మోస్ట్ 4.5 years, 4.5 సంవత్సరాలు రోజు కూర్చొని బైబిల్ రాసే. అంటే షీస్ టు కాపీ. ఆది కాండము ఓకే ఇంగ్లీష్ రాసి ఇన్ ద బిగినింగ్ రాసుకుంటాడు. 4.5 సంవత్సరాలు, ఇన్ని పెన్నులు, ఇన్ని పుస్తకాలు. అది నేను పంపిస్తారు చాలా మంది బ్రదర్ మేము ట్రై చేస్తాం, మేము రాస్తాం. కనీసం ఆ రకంగా మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం. దేవుని వాక్యాన్ని ప్రేమించువారు ధన్యులని వాక్యంలో రాయబడలేదు. దాన్ని ప్రేమించువారే కాదు, దాన్ని చొప్పున దర్శించువారు, దాన్ని చదువువారు, దాన్ని ధ్యానించువారు, దాన్ని ఇతరులకు బోధించేవారు. దేవుని వాక్యానికి అంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఈ వాక్యానికి ఇంపార్టెన్స్ ఇద్దాం. నేను చాలాసార్లు చెప్పినట్టుగా మనం మందిరానికి వచ్చినప్పుడు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎక్కడ రావాలంటే ప్రియులరా ఆసక్తిగా దేవుని వాక్యం కొరకు రావాలి. సో మీ వాక్యంలో ప్రేమించువారు నదులను దేవుని వాక్యంలో చాలా స్థలంలో రాయబడి. సో ఈ యొక్క కీర్తనల గ్రంథం ప్రియులరా పోయినసారి మనం నేర్చుకున్నట్టుగా ఈ కీర్తనలు ఒక్కడు రాయలేదు, వీటిలో కనీసం ఒక 10-15 మంది రాశారు. ఒక్కొక్కరికి ఒక అధ్యాయమే రాశారు. ఇప్పుడు దీంట్లో మోషే రాసిన 2 అధ్యాయం, కీర్తనలు 90వ అధ్యాయము, Psalms 119, Psalm 90 honey and Psalm 119 written by Moses. మరి దావీదు డేవిడ్ ఎన్ని రాశాడు? 1 to 74 వరకు దావీదు రాశాడు. ఆసాఫ్ అని ఆయన రాశాడు, సాలొమోను కొన్ని రాశాడు. అందరూ ఒక వ్యక్తి రాసిందే కాదు, ప్రతి కీర్తన దావీదు కీర్తన కాదు. మన కీర్తనల గ్రంథం అనొచ్చు కానీ ప్రతి అధ్యాయం ఏమనకూడదు
దావీదు రాసిన కీర్తన అనరు. ఎందుకంటే సామ్ 90 రాసింది దావీదు కాదు, సామ్ 119 రాసింది దావీదు కాదు. కాబట్టి కీర్తనల గ్రంథం అనొచ్చు, కానీ ప్రతిదాన్ని పట్టుకుని దావీదు రాసిన కీర్తన అంటే అది కరెక్ట్ కాదు. మనకు ఎవరు రాశారు అది కానీ మనకు ముఖ్యం కదా. నాకేం తెలియదని కొంతమంది ఉంటారు, సరే వాళ్ళకి ఏం తెలియదు, కనీసం మనకు దేవుడు జ్ఞానం ఇచ్చిండు, చదువు ఇచ్చిండు, దాన్ని మనం ఎవరు రాస్తారు అది కానీ మనకి ఇంపార్టెంటే కదా. సో వెన్ వీ హ్యావ్ రిసోర్సెస్, మనకు పిల్లరా ఆ యొక్క రిసోర్సెస్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవడంలో తప్పేముంది. ఒక బ్రదర్ నేను ఒకసారి నాకు అంటూ, ఇవన్నీ ఎందుకు సార్, మనం ఊరికే యేసుప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళమా? తప్పది. ఊరికే నమ్ముకుంటే వెళ్తామా? మరి ఊరికే నమ్ముకుంటే దేవుడికి తక్కిన వాక్యాలు ఎందుకు రాశాడని? అందరితో సమాధానం ఉండండి, ఎవరితో గొడవపడొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, కదా, మోసం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఇవన్నీ మరి ఏది వేస్టా? దేవుడే కదా వాళ్ళని రాపించింది. ఊరికే నమ్ముకొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పరలోకానికి వెళ్తామా? లేదు కదా. సో దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలా, దాని ప్రకారం జరిగించాలి. యేసుప్రభు ఊరికి విశ్వసిస్తే సరిపోతుందా? మీకు ఎంతమందికి తెలుసుకోలేదు, ఒక స్థలం రాయబడింది, విశ్వసించిన యూదులతో యేసుప్రభు ఈ మాట చెప్పాడు, మీరు నా వాక్యం ప్రకారం జరిగిస్తేనే మీకు పరలోక రాజ్యం. సో నమ్మిన వాళ్ళు అంటున్నాడు, మీరు నా వాక్యం ప్రకారం చేయాలి. నమ్మడం ఒక్కటే సరిపోదు. ఫెయిత్ అలోన్ ఇస్ నాట్ సఫిషియంట్. యేసుప్రభు ఒక మాట అంటాడు కదండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి. ఇక్కడ నమ్మడం ఒక్కటే కాదు, ఏం తీసుకోవాలా? బాప్తిసం తీసుకోవాలా. విశ్వాసం ఒకటైతే దాన్ని ప్రాక్టీస్ చేయడము మరొకటి. ప్రాక్టీస్ చేయకుండా మనం పరలోకానికి వెళ్ళాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము తీసుకుందాం. ప్రియులారా అందరం తీసుకుందామా? యాకోబు పత్రిక ఐ థింక్ 2వ అధ్యాయం, క్షమించండి, బుక్ ఆఫ్ జేమ్స్, ఆల్మోస్ట్ రెవల్యూషన్ ముందు ఉంటుంది, లాస్ట్ లో బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 verse 20. యాకోబు పత్రిక నేను చదువుతానండి. రైట్, 19 చదువుకుందామండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. 19 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము, ఓకే ప్రియుడు ఇక్కడ గమనించండి, దేవుడు ఒక్కడే కదా. మనకు ఎంతమంది దేవుళ్ళమ్మా? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావా? అలా నమ్మడము మంచిదే. నువ్వు ఒక్కడే కాదు నమ్మేది, ఇక్కడ యాకోబు రాస్తున్నాడు మనకండి ప్రభు ద్వారా. దేవుడు నమ్మడం ఒక్కడే, కానీ దయ్యాలు కానీ నమ్మి వణుకుతున్నాయి. మీకు తెలుసో లేదు పిల్లలుగా, వాక్యం ప్రకారం దయ్యాలు కానీ దేవుడు వాక్యం అంటే భయపడతాయంట. ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థుడా, ఇంగ్లీష్ లో యూ ఫూలిష్ మ్యాన్, యూ వేస్ట్ ఫెలో, అంతే కదా. వ్యర్థుడా అంటే అర్థం ఏంటి కదా? యూజ్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అనే అర్థమే. సో వ్యర్థుడా ఇంగ్లీష్ లో ఏమని చదువున్నాను ఒకసారి, 19th verse లిటిల్ లౌడ్లీ చదువునా హరి. You believe it that there is no one God, that thus well the devils also believe and tremble. తర్వాత But wilt thou know, O vain man, that faith without works is dead. It's faith. Okay, English చదువునా మీకు చదువు. You believe that there is one God. You believe there is one God. You do well. You do well. Even the demons believe and tremble. They will believe and tremble. Demons, okay. But do you want to know, O foolish man? English ఏముందట?
ఫూలిష్ మ్యాన్. ఆమె చదువుతున్నట్టు యు వెయిన్ మ్యాన్, యు వేస్ట్ ఫెలో, ఫూలిష్ మ్యాన్. తెలుగులో వ్యర్థుడా. యు ఫూలిష్ మ్యాన్, that faith without works is dead. faith without works is dead. కదా ఉంది. ఇక్కడ అర్థం ఏమంది? ఓ ఓ ఓ సహోదరుడా, ఓ మనుషుడా, నువ్వు దేవుడు ఒక్కడని నమ్ముతున్నావు. అలా నమ్మడం ఇది ఫెయిత్, నమ్మడం. దయ్యాలనే నమ్ముతున్నాయి, కానీ దయ్యాలు దేవుడి మాట వింటాయమ్మా? దేవుడి మాట లోబడతాయా? అదే ఆయన అంటున్నాడు, దయ్యాలు వింటాయి, దయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడని, కానీ దయ్యాలు దేవుని వాక్యానికి లోబడం. ఆయన అంటాడు, ఓ మనుషుడా, ఓ ఫులిష్ మ్యాన్, నువ్వు కానీ నమ్ముతున్నావు కానీ క్రియలు చేయట్లేదే సాతాను మాదిరి. సాతాను గారు నమ్ముతున్నాడు, నువ్వు కానీ నమ్ముతున్నావు. సాతాను గారు భయపడుతున్నాడు, నువ్వు కానీ భయపడుతున్నావు. కానీ సాతాను గారు లోబడట్లేదు, నువ్వు లోబడట్లేదు. యూ ఫూలిష్ మ్యాన్, యూ థింక్ యూ గో టు హెవెన్. క్రియలు లేని విశ్వాసము డెడ్, నిష్ఫలము. ఇంకొక మాట చెప్పాలంటే క్రియలు లేని విశ్వాసం ఎలాంటి అంట? డెడ్ బాడీ. ఒకరోజు నేను ఒక బ్రదర్ వాక్యం చెప్పడం విన్నానండి. ప్రపంచంలో ప్రతి ప్రాణి చనిపోయిన తర్వాత దాని చర్మమో, దాని ఎముకలో, దాని పళ్ళో, దాని ఏదో ఒక ద్వారా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్క ప్రాణి చనిపోయిన తర్వాత ఏదో బతికిన 1,00,000 అంట, చనిపోయిన అంటే దాని యొక్క ప్రతి ఒక్కటి అవయవం యూజ్ అవుతుందంట. మనిషి ఒక్కడంట చనిపోయిన తర్వాత దేనికైనా బతికిరాడు. సో ఆ డెడ్ బాడీని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? చనిపోయిన మ్యాక్సిమం 1 day. మీకు తెలుసో లేదు, చనిపోయిన కుటుంబాలలో ఎప్పుడెప్పుడు ఈ బాడీని తీసేద్దామా, ఎప్పుడెప్పుడు పోయి పాతి పెడదామా, ఎప్పుడెప్పుడు ఈ బాడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అదొక రకమైన భారం. నోబడీ విల్ ఎంటర్టైన్ డెడ్ బాడీ. శవాన్ని ఎవరు పెట్టుకొని దాన్ని ఎంటర్టైన్ చేయరు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పాతి పెడతామా, ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉందామా ఇంట్లో, ఎప్పుడెప్పుడు మైండ్ ఫ్రీ ఉంటుందో అని చూస్తాం. అలా క్రియలు లేని విశ్వాసం. మనం క్రియలు లేకుండా ఉంటే నేను నమ్ముతున్నా, ఐ బిలీవ్ అంటే బైబిల్ సేస్ నువ్వు కానీ యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ. యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ. నో యాక్షన్స్, నో క్రియలు. సో అందరికి ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా సహోదరి, నా సహోదరులారా, నా కుమారుడా, నా కుమార్తె, విశ్వసించడం మంచిదే. విశ్వాసంతో పాటు ఏముండాలంటమ్మా? క్రియలు లేని విశ్వాసము. ఇంగ్లీష్ లో ఫెయిత్ వితౌట్ వర్క్ ఈస్ డెడ్, డెడ్ బాడీ. ఫెయిత్ వితౌట్ వర్క్ ఈస్ లైక్ ఎ డెడ్ బాడీ. సో క్రియలు ఉండాలా? అబ్రహాము విశ్వసించాడు, అదే సమయంలో ఆయన క్రియలు చేశాడు. సో ఈరోజు మనం చదివే ఈ ధ్యానించే వాక్యం ఏంటి? దేవుని వాక్యము ఎంత ఇంపార్టెంట్ అంటే సామ్ 119 దిక్కుకుందామండి. పోయినసారి మనం నేర్చుకునే కొన్ని జస్ట్ రిపీట్ చేసుకుందాం. దెన్ విల్ గో టు ద న్యూ లెసన్. ప్లీజ్ టర్న్ విత్ మీ సామ్ 119. కీర్తనలు 119వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను, అందరు గమనించండి. సామ్ 119 verse 1 and 2. పోయినసారి మనం నేర్చుకున్నాం. ఐ విల్ రిపీట్, దెన్ ఐ విల్ గో టు న్యూ లెసన్. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏం చేయరు? ఏ పాపమును చేయరు. చూశారు పిల్లరా? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి అంటే ఫాలో చేయడం. వినడం మంచిదే, విశ్వసించడం మంచిదే. ఇక్కడ ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించువారు, నిర్దోషముగా అంటే ఏ పాపము లేకుండా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఏ పాపమును చేయరు. ఈ అధ్యాయం మీరు గమనించారా? ఆయన మార్గములు, ఆయన శాసనములు, ఆయన ధర్మశాస్త్రము కదా.
ప్రతి వచనంలో మీరు సామ్ 119 176 వచనాలు ఉంటాయి. ప్రతి వచనం చూడండి, ఆయన శాసనములు, ఆయన మార్గములు, ఆయన లేఖనములు, ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రములు, ఆయన ఆజ్ఞలు, మొత్తం వాక్యం 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 వాక్యం. సో ఇక్కడ బాగా గమనించండి ప్రియులారా, ఎంత పెద్ద అధ్యాయంలో మొదటి వచనం ఉంది, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి వినడం కాదు. మనం చనిపోయే వరకు మన మైండ్లో ఉండాలండి. మనం విన్నది అనుసరించాలా, మనం విన్నది అనుసరించాలా, మనం విశ్వసించింది అనుసరించాలా, మనం ప్రాక్టికల్ గా ఉండాలి. అలా ఉంటే బైబిల్లో రాయబడింది, వారు ఏ పాపము చేయొచ్చు కదా. ఈ వాక్యానికి పాపానికి కనెక్షన్ ఉందండి. ఒక్కసారి మంచిగా వాక్యం విని దాన్ని మనం అనుసరిస్తే ఏం చేయమంట? ఏ పాపము చేయమంట? పాపాలలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి కదా సుప్రియ? తలంపుల ద్వారా పాపం. లేదా లూసిఫర్ చేసిన పాపం ఏంటి? లూసిఫర్ దేవుడి దగ్గర ఉన్నాడంట, ప్రధాన దూత. హి వాజ్ వర్షిప్ లీడర్, సింగింగ్ వర్షిప్ చేసేవాడంట. అందరు హల్లెలూయా చెప్పండి అంటే అందరు చెప్పేవారంట, అందరు చప్పట్లు కొట్టమంటే కొట్టేవారంట. లూసిఫర్ వాజ్ వర్షిప్ లీడర్. ఆయన ఒక రోజు ఏమనుకున్నాడంట తన మనసులో, ఏమనుకున్నాడంట, నేను దేవుని కంటే గొప్పవాడిని అవుతాను, నేను దేవుని సింహాసనం కంటే నా సింహాసనం హెచ్చిస్తాను. ఆయన చేసిన పాపం నోటితో మాట్లాడిన పాపం కాదు. ఎలా చేశాడంట? తలంపుతో. సో ప్రియులారా, మనం చెడు తలంచిన కానీ దేవుని వాక్యం ప్రకారం పాపమే. ఆయన ఎవ్వరు అనలే. మిఖాయిలతో, గ్యాబ్రియల్ దూతతో నేను దేవుని కంటే గొప్పవాడిని అవుతానని అనలే. అక్కడ మనసులో అనుకున్నాడు అంతే. బైబిల్లో వాక్యంలో రాయబడింది, మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. ఇక్కడ కూర్చొని మనం ఏదైనా చెడ్డగా ఆలోచిస్తే ప్రియుల దేవుడు తెలుసు అంట. కీర్తన 139 ఉంది, నా నోటికి మాట రాకముందే నువ్వు ఎరిగిన వాడు ప్రభువా, నాకు తలం పుట్టక ముందే నీకు తెలుసు ప్రభువా. ఈ వాక్యం అంటే భయం అవుతుంది. మనం తలంపు పుట్టక ముందే తెలుసు అంట దేవునికి ఈ తలంపు వచ్చేస్తుంది అని చెప్పి. ఎంత ప్రమాదం అండి కదానికి. మనకు థాట్ రాకముందే, నోటి బాట రాకముందే దేవుడు పట్టేస్తాడంట. దిస్ ఫెలో ఇస్ థింకింగ్ లైక్ దిస్, దిస్ ఫెలో ఇస్ థింకింగ్ లైక్ దిస్, హిస్ థాట్స్ ఆర్ వెరీ బ్యాడ్. పాపం అంటే ఏంటి? నోటి మాటతో అబద్ధం చెప్పడం. ప్రియులారా, నోటితో చేసే పాపాలు మన బాడీలో ఉండే అన్ని ఆర్గన్స్ కంటే నోరే ఎక్కువ పాపం చేస్తున్నారు. వినండి, నోటితో చేసే పాపం. నంబర్ 1, అబద్ధాలు ఆడడము. అబద్ధాలు ఆడేవారు దేవుని రాజ్యంలో చేరదని ఇది వాక్యాలలో రాయదు. నంబర్ 2, చెడ్డ మాటలు. ఇవన్నీ నోటితో చేసే పాపాలండి. చెడ్డ మాటలు మాట్లాడేవారు దేవుడి వాక్యంలో రాయబడింది, మీ నోట ఎలాంటి అపవిత్రమైన మాటలు రానియకూడదు అని. చెడ్డ మాటలు మాట్లాడడం, తిట్టడం, అమ్మల మీద అక్కల మీద చెడ్డ మాటలు మాట్లాడడం దేవుడి వాక్యం. దుర్భాషలు మాట్లాడేవారు దేవుడి రాజ్యంలో ప్రవేశించరు. అబద్ధ సాక్ష్యం పలకడము, లేనిపోని చెప్పడము, ఇవన్నీ నోటితో వచ్చే పాపాలే ప్రియులరా. కంటితో చెడ్డై మాత్రం చూస్తాము, చెవుతో చెడ్డై మాత్రం వింటాం, కానీ నోటితో అబద్ధాలు చెప్తాము, చెడ్డ మాటలు మాట్లాడతాము, గర్వంగా మాట్లాడతాము, ఓకే, లేనిపోయి ఎక్స్ట్రా మాట్లాడతాము, అబద్ధ సాక్ష్యం చెప్తాము. రేపు దేవుని దగ్గరికి వెళ్తే మన కంట్లు, మన చెవులు, మన కాళ్ళు, చేతులు, మన తలంపులు, వీటన్నిటికంటే ఎక్కువ పాపాలు చేసింది మన నోరే ఉంటుందట. అందుకే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఏం తెలుసండి? ఇఫ్ యువర్ స్పీచ్ ఇస్ సిల్వర్, యువర్ సైలెన్స్ ఇస్ గోల్డ్. మీరు మాట్లాడే మాటలు వెండి లాంటిది అయితే మీరు మౌనంగా ఉండడం ఎలాంటిది? బంగారం లాంటిది. చెప్పండి, ఏది కాస్ట్లీ? బంగారం. అంటే ఏం చేయాలా? ఎట్లుండాలంట? కన్నడలో ఒక సామెత ఉంది కదా, మాతనాడోదక్కింత మౌనವಾಗಿರುವುದೇ ಒಳ್ಳೆಯದು. అంటే మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. సైలెంట్ ఉన్న వాళ్ళు చాలా ధన్యులండి.
నాకైనా ఆ ప్రాబ్లం నేను ఎక్కువ మాట్లాడుతుంది మాస్టర్ కదా కొద్దిగా చెప్పని పలకరియాలి. బట్ జనరల్ గా ఎవరైతే కామ్ ఉంటారో వాళ్ళు చాలా ధన్యులండి. వీళ్ళు మాట్లాడని వాళ్ళు మనం రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే ధన్యులు కదా. విస్తారమైన మాటలలో ఏముండదంట, ఏముండక మారదు, పాపం గ్యారెంటీ ఉంటుందంట. మనం ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం అనుకో, ఎవరితో ఇంప్రెస్ చేయబోతున్నాం. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టూ మచ్, వాళ్ళ దగ్గర నుంచి ఏదో లాభం పొందడానికి ఎక్కువ మాట్లాడుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఫేవర్ పొందడానికి, వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డబ్బు లాక్కోవడానికి మాట్లాడి మాట్లాడి విస్తారమైన మాటలో పాపం ఉండక, దోషం ఉండక మానదు. గ్యారెంటీలో పాపం ఉంటుంది. సైలెంట్ ఉండే వాళ్ళంతా ధన్యులు. యేసుక్రీస్తు ఏమంటాడు? మనుషులు మాట్లాడే ప్రతి మాటను బట్టి మనకు తీర్పు ఉంటుంది. తీసుకుందాం ఆ వాక్యము. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇలాగే పట్టుకుందామండి. సామ్ 119 అలాగే పట్టుకుందాము. మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం అందరం తీసుకుందాము. ప్రియులరా 12వ అధ్యాయం అండి. నోటి మాటల గురించి రేపు ఏం జరుగుతుందంట మనం గమనించుకుందామండి. చాప్టర్ 12:36 అందరు చూడండి, నేను చదువుతాను. 36 నేను మీతో చెప్పున్నదేమనగా, యేసు ప్రభు అంటున్నాడు, మనుషులు పాలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదు. ప్రియులారా, ఈ వాక్యం ఎంత చక్కగా రాయబడింది కదా. రాజేష్ ఇక్కడ ఉంది, మనుషులు వ్యర్థంగా, హలో బాగున్నారా, అన్నం తిన్నారా, మీ హస్బెండ్ బాగున్నారా, మీ వైఫ్ బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుంది, ఇవి వ్యర్థమైన మాటలు కావు. మంచి వంట చేశారు, నిజంగా బాగుంటే బాగుందని చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. సో అది కాకుండా వ్యర్థంగా మాట్లాడు. వ్యర్థమంటే తెలుసు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ డ్రెస్ గురించి, వీళ్ళ హైట్ గురించి, వాళ్ళ కలర్ గురించి, వాళ్ళ జాబ్ గురించి, ఆయన చేసుకున్న వైఫ్ గురించి, ఆమె చేసుకున్న హస్బెండ్ గురించి వ్యర్థంగా వాళ్ళ మీద కామెంట్ చేయడం. అంటున్నాడు ఎంత సీరియస్ తెలుసా? మనుషులు వ్యర్థంగా పలికే ప్రతి మాటను గురించి విమర్శ దినం అంటే తీర్పు రోజు లెక్క అప్ప చెప్పవలసి ఉండును. ఫర్ ఎవ్రీ వెయిన్, వేస్ట్, అన్వాంటెడ్, అన్నెసెసరీ టాకింగ్ words you have to give account on the day of judgment. దేవుడు రేపు అందరం తీర్పు వేస్తాడంట. వ్యర్థంగా వేరేటోళ్ళ గురించి మాట్లాడడం, వ్యర్థంగా వేరేటోళ్ళ గురించి కామెంట్ చేయడం అవసరమా? మనకే 110 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకే 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకే ఏదేదో ప్రాబ్లంలో మనం ఎదుర్కొన్నాము. ఫైనాన్షియల్ గా మనకు ప్రాబ్లం, మన పిల్లల ప్రాబ్లం. మనం వేరేటోళ్ళ గురించి కామెంట్ చేయకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటను గురించి రేపు దేవుడికి లెక్క అప్పగింపవలసి ఉంటుంది. దాని తర్వాత నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని, నీ మాటను బట్టే నీవు దోషివని తీర్పు తీర్చు. అంటే మనం ఒక వ్యక్తి మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఈ వ్యక్తి నీతిమంతుడా, ఈ మనిషి అపరాధిగా. కోర్టులలో జడ్జెస్ ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళ మాటను బట్టి తెలుసుకుంటారు, వీడు అబద్ధం చెప్తున్నాడా కదా, నేను చెప్తున్నా. సో ఇది తలంపులతో వచ్చే పాపములు, కంటితో చూసే పాపాలు, నోటితో మాట్లాడే పాపాలు, చేతితో చేసే పాపాలు, కాళ్ళతో చేసే పాపాలు, ఇవన్నీ మనం చేయకూడదంటే ఏమనుంది? కీర్తన 119లో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించు నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాస్త్రములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకునుచు ఏ పాపమును చేయరు. సో అంటే అల్టిమేట్ గా దేవుని వాక్యం చదివినప్పుడు
అది దేవుని వాక్యం మనలో ఏ పాపము చేయకుండా మనల్ని కంట్రోల్ చేస్తుంది. అదే కదా దీని అర్థము. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్. ఇంగ్లీష్ లో ఆ సామ్ 119 చదివితే ఫస్ట్ లోనే ఉంది ఒక మాట, ఏమని? బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్. చదువునా సామ్ 119 verse 1. Blessed are those who blessed are those who way is blameless, who walk in the law of Lord. Who walk in the law of the Lord. Blessed are those who keep His testimonies, who seek Him with their whole heart, who also do no wrong. They will not do no wrong, but walk in His ways. Right. So, Priya, first of all, దేవుని వాక్యం ద్వారా సుప్రియ మనకు వచ్చే ఆవశ్యకత ఏంటంటే మనము దాన్ని ఊరికే వినడం కాదు, ఊరికే చదవడం కాదు, ఊరికే ధ్యానించడం కాదు, లాస్ట్ దాని ప్రకారం మనము నడుచుకోవాలి, దాన్ని అనుసరించాలి. ఆదివారం విన్న వాక్యాన్ని మనం మండే నుంచి సాటర్డే వరకు మనం ప్రపంచంలో, మన సొసైటీలో దాన్ని మనము ఫాలో కావాలి. ఇప్పుడు గంట సేపు మంచిగా వాక్యం వింటాము, అది బయటికి వెళ్ళి ఫాలో చేసినప్పుడు మనం బయటికి వెళ్ళి మనం చేసే అబద్ధాలు, మనం చేసే మోసాలు, మనం చేసే జోకులు, మనం చేసే ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి పిల్లరా, ఏం లాభము? సో దేవుని వాక్యం ద్వారా మనకు వచ్చే లాభము, మనం దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే ఏ పాపము చేయము. రెండో వచనం పోయిసారి మనం నేర్చుకున్నది. పంతొమ్మిది వచనం 18th verse అండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్టు నా కన్నులు ఉందా అండి? మళ్ళా చదవండి. ఒకళ్ళు ఏడ్చిన చదువుమా. రుచిలో చదువు ఇంగ్లీష్ లో. Open my eyes. Open my eyes that I may see wondrous things from your law. Open my eyes that I may see wondrous things from your law. దేవా, నా కన్నులను తెరువుము, అప్పుడు నీ ధర్మశాస్త్రంలో ఉండే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నేను చూడగలుగుతాను. మోషే రాసిన వాక్యం. ఇప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నా కన్నులను తెరవండి, అప్పుడు నీ వాక్యం నుండి ఇంపార్టెన్స్, దాని యొక్క అద్భుతాలు ఏంటో, దాని యొక్క రహస్యం ఏంటో నాకు తెలుస్తాయి. అంటే మోషే గుడ్డోడు కాదండి. గుడ్డోడా? మోసెస్ బ్లైండ్. ఈస్ టెల్లింగ్ ఓపెన్ మై ఐస్. ఏం కళ్ళు? ఆత్మీయ కళ్ళు. చాలాసార్లు చెప్పాను కదా, దేవుడు సృష్టి మనకు ఆత్మీయ కళ్ళు, నేచురల్ కళ్ళు ఇచ్చాడంట. ఇవి నేచురల్ ఐస్. ఇది చదువుతున్నప్పుడు దేవుడు మన కళ్ళు తెరుస్తాడంట మనం అడిగినప్పుడు. అప్పుడు అవి మన మనసులోకి వెళ్ళి మన జీవితంలో మార్పు వస్తుంది. అది ఆత్మీయ కళ్ళు తెరవబడ్డట్టు. నాకు ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ అందరు ఎవరస్తులు కూర్చున్నారు. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది అనే పాట కన్నడలో పాడుతుంటే నేను అక్కడ వెనక కూర్చున్నాను. అంత ఎవరస్తులమ్మా, వీళ్ళందరూ సపోర్ట్ పాడుతుంటే నాకు ఒక బాధ. ఇంతమంది ప్రభుని నమ్ముకొని నాకంటే చిన్నవాళ్ళు మధ్యలోకి వస్తుంటే నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను, మీరు నమ్ముతారు లేదు పిల్లలు, దేవుడు నా ఆత్మీయ హృదయం తెచ్చాడు. ఏడ్చాను. అక్కడే తీర్మానం తీసుకున్నా, ఈ రోజు నుంచి నేను ప్రభుని నమ్ముకుంటాను అని. మీరు ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి నేను మోకాళ్ళను ఏడ్చి ప్రారంభం చేసి ఇంకా ఆ రోజు నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను. బైబిల్ చదువుతుంటే ఇంత మంచి కూడా, దానికన్నా ముందు పెద్దగా బైబిల్ చదవలేదు. I was 17 years at that time. గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మత్తయి సువార్త ఓపెన్ చేస్తే అయిపోయే వరకు నేను క్లోజ్ చేసేవాడిని కాదు. చిన్న మందిరానికి, చిన్న ఫెలోషిప్కి వెళ్ళేవాడిని. అక్కడ వాళ్ళు వాక్యం చెప్తే మంచిగా విన్నాను. డైరెక్ట్ గా నా హృదయంలోకి వెళ్ళిపోయి విదిన్ 1 month నేను వెళ్ళి బాప్తిసం తీసుకున్నా. ప్రభురాత్రి బలలో పాల్గొనడం ప్రారంభమైంది. దేవుడు నా ఆత్మీయ కళ్ళు తెరిచాడు, నా మనోనేతరాలు తెరిచాడు. సో మనం ఊరికే బైబిల్ చదివితే సరిపోదంట. అందుకే ప్రారంభించాం. మనం బైబిల్ చదివేటప్పుడు, వినేటప్పుడు ఆసక్తిగా దేవుని అడగాలి, నాతో మాట్లాడండి ప్రభువా, యు స్పీక్ టు మీ లార్డ్ కదా అని. దెన్ గాడ్ విల్ స్పీక్ టు us.
వి అండర్స్టాండ్, ఓ ఇంతమంది ప్రభుని నమ్ముకుని నేను దాన్ని నమ్ముకోవాలి, రేపు నేను పరలోకానికి వెళ్ళాలా. చాలా మంది బైబిల్ చాలాసార్లు చదువుకుంటారు కానీ ఆత్మీయ కళ్ళు తెరవబడలేదు. నేను 5 సార్లు చదువుకున్నానని చెప్తారు, వాళ్ళు అస్సలు మార్చుకుంటారు, అదే పాపాలు చేస్తుంటారు, అబద్ధాలు చెప్తుంటారు. ఆత్మీయ కళ్ళు తెరవబడ్డట, ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాయి అన్నదానికి ఏంటి గుర్తు సునీత గారు? వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. సో రెండోది, దేవుని వాక్యాన్ని చదవడం వల్ల మన ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. ఆదాముతో దేవుడు అంటాడు, ఆదాము ఈ పండు తిన్న రోజు నువ్వు చనిపోతావు అన్నాడు. వాళ్ళు తిన్నారు, చనిపోయారా? దేవుడు చెప్పాడు కదా, ఈ పండు తిన్న రోజు నువ్వు నిశ్చయముగా చచ్చేదవు. అది కారణం ఉంది. ఆయన చనిపోయాడా? హార్ట్ అటాక్ వచ్చి దాని కింద పడ్డాడా? ఎలా చనిపోయాడు? ఆత్మీయ. దేవుడు ఆత్మీయ గెట్ అవుట్. ఆ తోట నుంచి తరిమేశాడు. అప్పటి వరకు మీరు నమ్ముతారు లేదో రోహిత్, అప్పటి వరకు వాళ్ళు తోటలో ఉండే పండు మాత్రం తినేవారు, అంతే. నో కష్టం, నో చంపేదారుడు. ఎప్పుడైతే ఈ పండు తిని దేవుడు చెప్పిన మాట వినలేదో అవిదే దేవుడు వాళ్ళని అక్కడి నుంచి తరిమేశాడు ఫ్రీగా. వాళ్ళు వెళ్ళి ఆయన దేవుడు ఆదామును శపించాడు, దాని తర్వాత అవ్వను శపించాడు, స్త్రీ జాతిని శపించాడు. ఏంటి ఆ స్త్రీ జాతిని శపించడం? నీవు బ్రతికినన్ని రోజులు నీ భర్త నీ కింద నేను ఉండాలా, నువ్వు పిల్లలు కనేటప్పుడు నువ్వు చాలా వేదనతో పిల్లలను కంటావు. ఇప్పుడు సిజరీన్ వచ్చి కొద్దిగా పెయిన్ తగ్గింది, కానీ అదర్వైజ్ ఒకప్పుడు మన పెద్దలు మన తల్లిదండ్రులంతా ఆ రోజు సిజరీన్స్ ఉన్నాయా? మేమైతే మా మమ్మీ డాడీలకు మేము ఆల్మోస్ట్ 6 మంది పిల్లలు, అప్పట్లో నో సిజరీన్ కదా. మనందరు తల్లిదండ్రులను చూస్తే ఎంతమంది వాళ్ళు, మనకు ఎంతమంది పిల్లలు? 5-6 మంది పిల్లలు, నో సిజరీన్స్. కానీ బైబిల్లో ఉంది, స్త్రీ పిల్లలు వెళ్ళేటప్పుడు చాలా ప్రసవ వేదన ఉంటుంది. భూమిని శపించాడంట. ఎప్పుడైతే దేవుడు శపించాడో భూమిని, ముళ్ళు వచ్చాయంట. అప్పటివరకు ముళ్ళు లేవు. దేవుడు భూమిని ఆకాశంను సృష్టించి ఈ తోట అంతా పెట్టి ఆదామును లోపల నుంచి వరకు ఏం లేకుండా, ఎప్పుడైతే ఆదాము ఈ పండు తీసి దేవుడు వాటిని బయటికి పంపించాడో ఆదామును శపించాడు. ఏమని? నువ్వు ఇక మీద కష్టపడి చెమటగార్చి భూమిని సేద్యపరిచి నువ్వు నేను పొలం దున్నుకొని నువ్వు ధాన్యం పండి తినాలా. అప్పుడు దేవుడు భూమిని శపించినప్పుడు ముళ్ళు వచ్చాయంట. అదర్వైజ్ భూమి మీద ముళ్ళ పొదలు లేవు. అందుకే ఆ పుల్ల పొదలు యేసుక్రీస్తు తల మీద పెట్టావు. ఆయన సిలువ వేసినప్పుడు అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ఆ శాపం అనే ముళ్ళును యేసుక్రీస్తు తల మీద తీసుకొని ఆ శాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. మన పాపాలు మన శాపాలు యేసుక్రీస్తు సిలువ తీసుకున్నాడు. సో ఆదాము ఆత్మీయతనికి నా కన్నులను తెరవండి ప్రభా, అప్పుడు నీ ధర్మశాస్త్రం నుండి సత్యాలు నేను చూడగలుగుతాను. బైబిల్ స్టడీకి వచ్చే వాళ్ళందరి గురించి నేను చెప్తున్నాను, ఆదివారం వచ్చే వాళ్ళందరి గురించి నేను చెప్తున్నాను. పిల్లల వాక్యం వినడానికి రావాలా? దేవుని వాక్యం ప్రభా నా కళ్ళు తెరవండి, కొన్ని సత్యాలు నేర్పించండి. నా క్యారెక్టర్లో, నా బిహేవియర్లో మార్పు రావాలా ప్రభా, నా మాటల్లో మార్పు రావాలా ప్రభా. కదండి, మార్పు లేకపోతే ఏమైనా యూజా? మన వాక్యం వింటా ఉంటే మనకు డీసెన్సీ వస్తుంది. డీసెంట్ అవుతాం, ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరి గురించి కామెంట్ చేయాలి, ఎవరిని ఏమైనా అన్నా కానీ మనం పెద్దగా పట్టించుకుంటావా? మోషే గురించి వాళ్ళ అన్న వాళ్ళ అక్క మాట్లాడాడు. ఏమని? వీడు పోయి అన్న అమ్మాయిని చేసుకున్నాడు. మోషే భార్య ఎథియోపియన్. మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడండి, ఎథియోపియా ఆఫ్రికన్ కంట్రీ. ఎథియోపియాలో ఉండే వాళ్ళంతా బ్లాక్స్, నీగ్రోస్ అంటారు కదా. సో మోషే అలాంటి అమలు చేసుకున్నాడు. అందుకు వాళ్ళ సొంత అన్న ఎవరు? ఆయన పేరు అహరోన్, వాళ్ళ అక్క పేరు మిరియం. వీళ్ళిద్దరు సనిగారంట. వీడు పోయి ఆ నల్ల పిల్లలు చేసుకున్నాడు. మనకు అబ్బాయి లేరా? సానియా మిర్జా అప్పుడు పాకిస్తాన్ షోయబ్ అఖ్తర్ చేసుకున్నప్పుడు ఇండియాలో అందరూ ఆమెను ఒకటే మిత్రుడు, మనకి ఇక్కడ లేరా కదా బిడ్డ? లాస్ట్ పాపం డివోర్స్ అయిపోయింది, ఇప్పుడు వేరే ప్రాబ్లం చేసుకుంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు అమ్మాయి లేరా? పోయి నల్ల పిల్లలు చేసుకున్నట్టు వీళ్ళకి సనిగారంట. మోషే తెలియదా? తెలుసు.
కానీ మోషే వెళ్ళి గొడవ పడ్డా, ఏంటి నా గురించి ఏదో మాట్లాడుతున్నారంట, ఏమనుకుంటున్నారు, నా జోలికి వస్తే వదలను, వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు ఇంత మంచిగా వాక్యం ఇలాంటి భాషలు మాట్లాడటం ఏంటి? తెలుసు, ఆయన తెలుసు మిరియం అహరోన్లు మాట్లాడారు. ఆయన పోయి అడిగాడా? నా గురించి బాగా మాట్లాడుతున్నట్ట నాకు తెలిసింది, నా జోలికి వస్తే మాత్రం వీళ్ళు విశ్వాసులు, వీళ్ళ అన్యుల కంటే వర్స్ట్. అన్యుల కంటే వర్స్ట్. ఏమనుకుంటున్నావు? నేను చర్చకు వస్తున్నాను కాబట్టి మంచిగా లేకపోతే చాలా అది మంచి పద్ధతి కాదు. నా గురించి కానీ కొంతమంది కామెంట్ చేస్తారు, నేను ఎవరిని ఏమని అడగను. నాకు తెలుసు ఎవరెవరు నా గురించి ఏమేమి కామెంట్ చేస్తారో అన్నీ నాకు తెలిసినాయి. కానీ నేను ఎవరిని అడుగును. ఐ లవ్ ఎవ్రీవన్. ఎందుకంటే దానివల్ల నేను ఆత్మీయ ఎదగలేదు. ఒకపోయి నేను గొడవపడి ఏదో అన్నారంట నా గురించి, నేను విన్నా మంచి పద్ధత అని నేను గొడవ పడ్డాను అనుకోండి, అది నాకే నష్టం. ఇంత ఆత్మీయ ఎదిగి చిన్న విషయంలో మాట్లాడుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటే దాని గురించి మాట్లాడినప్పుడు మనం వినట్టు వదిలేశారు. వాళ్ళని వెళ్ళి మనం నా గురించి ఏదో మాట్లాడారంట, ఏమనుకుంటున్నారు, మా పిల్లల గురించి మాట్లాడారంట, ఏమనుకుంటున్నారు, మా హస్బెండ్ గురించి మాట్లాడారంట, మా వైఫ్ గురించి మాట్లాడారంట, వీళ్ళు విశ్వాసులు కానే కాదు. సో ప్రియుల మన ఆత్మీయ కళ్ళు తెరవబడ్డాడంటే అర్థం ఏంటి? మన యొక్క పద్ధతిలో మార్పులు రావాలి. మన క్యారెక్టర్లో, మన బిహేవియర్లో, మన మాటల్లో ఏమొస్తాయంటమ్మా? మార్పులు రావాలి. మార్పులు రాకుండా మనం అట్నే అల్లుడు, అదే గొడవపడము, అదే తిట్టడము, అదే మందిరానికి మానుకోవడము, ఇలా చేసినాం అనుకోండి, డెఫినెట్ గా అయితే వాళ్ళు ఆత్మీయ ఎదిగినట్టు కాదు, ఎదిగినట్టు కాదు. అది పాపం. ఎవరిని జరుపుతున్నాము? మందిరానికి రాకుండా ఎవరిని జరుపుతున్నాము? మూడవది ప్రియులారా, లాస్ట్ అది ఒక వాక్యం చదువుకుందామా? పోయిన వారం మనం నేర్చుకున్న వాక్యము 9వ వచనము, Psalm 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? దేని చేత? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. యవనస్తులు రాజేష్, యంగ్ పీపుల్ వాళ్ళ నడతను ఎలా మార్చుకోగలుగుతారు? ఇక్కడ రాయబడింది నీ వాక్యమును బట్టే కదా. యవనస్తులు అంటే కాలేజ్, స్కూల్, పెళ్లి కాని వాడు, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు నడతను ఎలా శుద్ధిపరుచుకుంటారు? దేని చేత కదా? ఈ వాక్యం అంటే ఇక్కడ యవనస్తులు ప్రాబ్లంలో ఉన్నట్టే కదా. స్మోకింగ్, డ్రింకింగ్, అమ్మాయిలను చిడాయించడము, అబ్బాయిల గురించి, గర్ల్స్ గా అబ్బాయిల గురించి కామెంట్ చేయడం, అందరు కలిసి సినిమాలకు వెళ్ళడం. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, అన్యుల గురించి కాదండి. ఇవన్నీ అవసరం లేదంటారా? ఒకరి చర్చకు వచ్చి మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తామంటారా? అది మన ఇష్టం. ఒక సేవకునైనా నా బాధ్యత కాబట్టి ప్రియులరా, యవనస్తులు ఇప్పుడైనా మనం మార్గం తెలిపామనుకోండి, జీవితకాలం అంతా నేర్చుకో, లైఫ్ లాంగ్ నేర్చుకోవాలి. మనం కొన్ని తీసుకుంటే కొన్ని నిర్ణయాలు తల్లిదండ్రులను ఎంత బాధపరుస్తాయి ప్రియుల, ఒకసారి ఆలోచించండి. ఐఎమ్ టాకింగ్ యంగ్ పీపుల్, రిచ్, రిక్కీ, రోహిత్, యోషిత, నా డాక్టరు కదా, ముఖేష్, ధీరజ్, పెళ్లి కాని వాళ్ళందరి గురించి చెప్తున్నాను. యవనస్తులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి, కొన్ని అలవాట్లు మానుకోవాలి, కొన్ని పద్ధతులు మానుకోవాలి. అందరిని చూసి మనం ఫాలో కాకూడదు.
ఎలా మారుతారంట? నీ వాక్యం బట్టి. ఎంత చక్కగా యవ్వనస్తుల గురించి దేవుని వాక్యం రాయబడింది. నాకు చాలా షాకింగ్. యంగ్ పీపుల్ గురించి ఎక్కడ రాశారంటే ఇది ఒక వాక్యం. యంగ్ పీపుల్, ఇంగ్లీష్ లో హౌ యంగ్ మ్యాన్ కెన్ చేంజ్ హిస్ వేస్, మెయిన్ హిస్ వేస్. హౌ కెన్ యంగ్ మ్యాన్ కెన్ గో ఇన్ ద రైట్ పాత్. డిసిప్లిన్ గా ఉండాలా. నాకు బాగా గుర్తుంది, నేను హుబ్లీలో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు, తాగేవాళ్ళు. వేరే వాళ్ళకి అడ్వైజ్ చేసేవాళ్ళు, నువ్వు తాగకూడదంటే రోజు కొద్దిగా సోంపు వేసుకో, నువ్వు దీని స్మోకింగ్ చేయకూడదంటే రోజు వాకింగ్కి వెళ్ళు, జిమ్కి వెళ్ళు. జిమ్కి వాకింగ్కి వెళ్తే మారుతుంటారా? అంటే వాళ్ళని డైవర్ట్ చేయడానికి. అలా మారుతారా? ఎలా మారుతారంట? వాక్యం వినడం వల్ల. ఎవరొస్తున్న ఎలా మారుతారంట? దేవుని వాక్యం. మనం ఈరోజు ధరించి మనం దేవుని మాట విన్నాం అనుకుంటే రేపు మన పిల్లలనే దేవుని మాట వింటారు, వాళ్ళని మంచి మార్గం నడుస్తారు. మనం మీద దేవుని మార్గం లోబడకుండా మనకు విష్ణు పాపం చేసి రేపు మన పిల్లలు అదే తప్పు చేస్తే మనం చెప్పగలుగుతామా? ఎగ్జాంపుల్, నేను స్మోకింగ్ చేస్తున్నా, మా సన్ని స్మోకింగ్ చేస్తున్నాడు, రైట్, తాగొద్దు, స్మోకింగ్ చేయొద్దంటే ఇచ్చాడా? అదేమనొచ్చు మళ్ళా తిరిగి? సో యవ్వనస్తులు ఎలా తమ జీవితాన్ని మార్చారు? Psalm 119 verse 105. 119 verse 105. 105వ వచనమండి. ఏమని రాయబడ్డది చూద్దాం. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము దేంతో పోల్చారు? సుప్రియంగా వెలుగుతో. ఇంకోటి యోషిత దేంతో పోల్చారు? వెలుగు. రెండోది దీపం. పోయిసారి నేర్చుకున్నాం కదా, దేవుని వాక్యము నా పాదము, దేవా నీ వాక్యము నా పాదములకు దీపము. దీపం, పాదములకు దీపం అంటే టార్చ్ లైట్. మనం నెక్స్ట్ పాదం ఎక్కడ పెట్టాలో మనకు దానికి స్ట్రీట్ లైట్ అవసరమా? ఏమవసరం? టార్చ్ లైట్ అవసరం. ఒకసారి కరెంటు పోతుంది, మేము ఈ మెట్లు దిగాల, అప్పుడు మేము స్ట్రీట్ లైట్ గురించి ఏం చూస్తాము? టార్చ్ లైట్. ఇప్పుడు టార్చ్ లైట్ అవసరం లేదు, మొబైల్ ఫోన్ రిఫ్రెష్ లైట్. సో దేవుని వాక్యం టార్చ్. నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలా? దేవుని వాక్యం మనకి, ఈ వాక్యం నా పాదములకు దీపం. అది నెక్స్ట్ స్టెప్ ఎక్కడ? 2 అడుగు ఎక్కడ వేయాలా? 3 అడుగు వేయాలా? సో దేవుని వాక్యం వెలుగు మనకు చూపించారు. రెండోది నా త్రోవకు వెలుగు. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని వాక్యం ప్రకారం తీసుకుంటే మనం అంతా ధన్యులమండి. రేపు మన పిల్లలు ఆశీర్వదించబడతాం. కూడా వచ్చాం. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. అరికి చదువు 109. How sweet are thy words unto my taste. 103 అన్న, Psalm 119 103. చదువు లిటిల్ లౌడ్లీ. How sweet are thy words. How sweet are thy words unto my taste. Sweeter than honey to my mouth. ప్రియులారా, లాస్ట్ అండ్ ఫైనల్ గా దేవుని వాక్యం ఏం రాయబడిందంట? నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి తేనె కంటే తీపిగా ఉన్నాయి. దేవుని వాక్యము తేనె కంటే తీపిగా ఉన్నాయి. జుట్టు తేనె దారుల కన్నా మధురమైనది. యేసునామమే కాదు, దేవుని వాక్యం కూడా. అంటే ఈ వాక్యాన్ని రుచి చూడాలంటే, రుచి చూస్తే మనం వదులుతామా బయటది? నాకు తెలిసి ఎవరే కానీ ఏ బుక్ కానీ 2 కాపీస్ పెట్టుకోరండి. కానీ చాలా మంది బైబిల్ మాత్రం ఉంటే ఒక 10 కాపీస్. మీరు నమ్ముతారు లేదో, నా దగ్గర ఒకప్పుడు అందరికి ఇచ్చేసానండి. 100 రకాల వర్షన్స్ ఉండేవి. ఇప్పుడు అందరికి ఇచ్చిన తర్వాత కొన్ని మిగిలినాయి. నేను చదివేవాడిని, నాకు చాలా ఇష్టం. కింగ్ జేమ్స్ వర్షన్ అని, NIV అని, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అని. ఓకే,
లివింగ్ వర్షన్ అని, తెలుగులో, ఇంగ్లీష్లో. ఒక ఇంట్లో 10 కాపీస్, 20 కాపీస్. నేనేం చేసేవాడిని అంటే పీటర్ ప్రతిసారి ఒక బైబిల్ చదివి దాన్ని అండర్లైన్ చేసిన తర్వాత ఎవరికైనా ఇచ్చేవాడిని. మళ్ళీ నేను పోయినసారి చెప్పినట్టు మళ్ళీ కొత్త బైబిల్ కొంటాను. కొత్త బైబిల్ కొని మళ్ళా దాన్ని అండర్లైన్ చేసి ఒక 5-6 years వాడి నేను వేరే ఇస్తాను. ఇప్పుడు నేను చాలా బైబిల్ కొత్తగా మనం లాస్ట్ ఈ మంత్ కొన్నాను. సో ఆ రకంగా మనం దేవుని వాక్యం చదివినప్పుడు నీట్ గా పెట్టకూడదు బైబిల్ని. అట్లనే మనం చెత్త ఏమని కాదు, ఏం చేయాలంట, పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలా. మన వినోద్ బ్రదర్ దగ్గర ఒక మార్కర్ ఉంటుంది. యూజ్ మార్కర్ కదా, ఆ మార్కర్ యూజ్ చేస్తారు. అంటే ఆ వాక్యం ఎక్కడ మనం చదివినప్పుడు, ఇప్పుడు మనం చదివిన 103వ వచనం, ఈ వాక్యం తేనె కంటే ఆ వాక్యం అండర్లైన్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ టైం మనం 119, 103వ వచనంలో దేవుని వాక్యం తేనె లాంటిది అని మనం కూరుకుంటాం. ఒకరోజు దినకరన్ బ్రదరు ఒక ఇన్సిడెంట్ చెప్పారు. తమిళనాడులో ఒక తల్లి రోజు ట్రైన్కి వెళ్ళి ఒక కుండెడు తేనె తెచ్చేదాన్ని. తేనె తెచ్చి వాళ్ళ కొడుకు స్టేషన్ దగ్గరకు వస్తే వినోద్ ఆ కుండెడు తేనె వాళ్ళ కొడుకు తల మీద పెట్టేదంట. వాడు రోజు 2-3 ట్రిప్పులు పోయేదంట. మమ్మీ రోజు దాన్ని అమ్ముకుంటా పోయేవాడంట. తేనె 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 అందరూ తీసుకునేవారంట. తెలుసు, అందరు తేనె టేస్ట్ తెలిసేవాడు, అందరు తీసుకునేవారు. వాడికి తెలియదు, ఆ అబ్బాయికి తెలియదు. సో ఒక రోజు ఏమైందంటే పిల్లరా, వాళ్ళ మమ్మీ తెస్తున్నప్పుడు రాయనమ్మా అది లోపలికి ఓవర్ఫ్లో అయిపోయి ఒకటి ఎక్కడ హోల్ పడి అది చిన్నగా కారుకుంటూ ఆ కొండ నుంచి కారి అది తల విరిచి వచ్చి చిన్నగా ముక్కు విరిచి వచ్చి డోట్లోకి వచ్చిందట. ఇట్లా బాబు ఉన్నట్టుండి ఇంత టేస్ట్ నన్ను చూస్తే తేనె ఇంత బాగుంటుందని చెప్పి ఆ రోజు నుంచి రోజు గట్టిగా తేనె అంటే రోజున 5 అమ్మేవాడు, ఇప్పుడు 10-15 అమ్ముతున్నాడు. అంటే దాని టేస్ట్ తెలియనంత వరకు దాని గురించి పెద్దగా తెలవలేదు. టేస్ట్ తెలిసిన తర్వాత ఒకటే అమ్ముతున్నాడు. అమ్మా ఎంత బాగుంటుందో తేనె, తేనె మీరు ఒక్కసారి తింటే మర్చిపోరమ్మా. అట్టా దేవుని వాక్యం మనం రుచి చూసే వరకు నన్ను పెద్దగా దాని గురించి తెలవదు. దాన్ని మనం రుచి చూడాలంటే వాక్యం వినాలి. మనం చదవడం మంచిదే. మన గురువు ప్రియులు మీకు ఎంతమందికి తెలుసుకోలేదు, నాకు తెలిసి మన అలవాల్లో ప్రైజర్ అవుట్ ఫెలోషిప్ ఆదివారం గురువారం మనకి ఎలాంటి ఇయర్లీ ప్రోగ్రామ్స్ లేవు, ఎలాంటి రిట్రీట్స్ లేవు, ఎలాంటి కాన్ఫరెన్సెస్ లేవు, ఎలాంటి స్పెషల్ మీటింగ్స్ లేవు. ఉన్నాయా ఎక్కడన్నా? వారానికి 2 రోజులు వస్తుందంటే మనం ఆత్మీయ ఎదుగుతాం, పరలోకానికి వెళ్తాం. లేడీస్ మీటింగ్, యూత్ మీటింగ్, మ్యూజిక్ మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయర్లు, ఓకే అందరు పెడుతున్నారు. మార్చెస్ పెడదాం. మనం వేరే రోజు ఫాలో కాకూడదు. ఒక బ్రదర్ వచ్చి అంటున్నారు, మనం 5 వారానికి ఇంకొకసారి ఇంకొక ప్రోగ్రామ్ పెడతాం. ఉన్న ప్రోగ్రామ్కే 2 వారాలు రావట్లేదు, ఆదివారం గురువారం మళ్ళీ ఇంకొక పెడతామమ్మా. వారానికి 2 రోజులు వస్తుంది కదా రైట్. మన ఆత్మీయ ఇదేమా వినాలా, దేవుని వాక్యానికి లోబడాలా, ఇంటికి వెళ్ళాలా, ఓకే దాన్ని ధ్యానించాలా. దేవుని వాక్యం తేనె కంటే మధురమైంది. నా జీవకు ఎంతో మధురము, నా నాలుకకు నా నోటికి ఎంతో తేనె కంటే స్వేచ్ఛ. ఆమేన్. సో సామ్ 119 మీరు ఒకవేళ టైం దొరికినప్పుడు దాన్ని చదవండి. 176 వచనాల వరకు మీకు దేవుని వాక్యం గురించే ఉంటాయి. 176 వచనాలు దేవుని వాక్యమే, దేవుని లేఖనాలు, దేవుని శాసనం. లాస్ట్ వర్స్ అండి 89th వర్స్, 89వ వచనం చదువుకుందామా. ఈ వాక్యం ఎప్పటి నుంచి ఉందో చూద్దాం. దేవుని వాక్యము మన చేతిలో ఉండే వాక్యము ఎప్పటి నుంచి ఉంది? సామ్ 119 నేను చదువుతాను, అందరు వినండి ప్రియులారా. I'll read Psalm 119 verse 89. ఏమనుంది? యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. చూసారండి, ఇంగ్లీష్ లో ఏముందంటే ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. మేఘన చదువున్నాను ఇంగ్లీష్ లో. ఫర్ ఎవర్ ఓ లార్డ్ your word is settled in heaven.
చూశారండి? ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. ఇది మొన్న మోషే రాశాడు, మొన్న దావీదు రాశాడు, మొన్న అబ్రహాం మత్తయి రాశాడు. కానీ యాక్చువల్ గా ఇది ఎప్పుడు ఇచ్చిందంట? పరలోకంలో నిత్యం నుంచుందంట ఈ యొక్క వాక్యము. ఇది దేవుడు జస్ట్ ఒక కాపీ పంపిడు మనకు, బట్ యాక్చువల్ దీని ఒరిజినల్ ఎక్కడ ఉంది? పరలోకంలో. ఫర్ ఎవర్ యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. నీ వాక్యము నిత్యము పరలోకం ఉంది, నిలకడగా ఉంది ప్రభువా. యువర్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ దేర్ సెటిల్డ్ ఇన్ హెవెన్. మొన్న మోషే రాశాడు, మొన్న దావీదు రాశాడు, బట్ యాక్చువల్ గా ఈ వాక్యము పరలోకంలో దేవుని దగ్గర ఎప్పటి నుంచో ఉందంట. ఆ కాపీని దేవుడు మనకు పంపించాడు. చూసారా అక్కడే దేవుడు వాక్యం. వాక్యం ప్రేమించేవారు వాక్యం ప్రకారం జరిగించేవాళ్ళు. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఈ రోజు నేర్చుకున్న సత్యం ప్రభావ, నీ వాక్యము మా జీవనము మధురములు, అవి జుంటు తేనె దారుల కంటే మధురం. అవి ఒక్కసారి రుచి చూసిన తర్వాత మేము నీ వాక్యం విడిచిపెట్టలేము ప్రభు. థ్యాంక్ యూ. ఇప్పుడే 89వ వచనంలో మేము చదివాం, నీ వాక్యము పరలోకమందు ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఫర్ ఎవర్ ఓ లార్డ్ యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. మొన్న దావీదు రాశాడేమో, మొన్న మోషే రాశాడేమో, బట్ యాక్చువల్ గా ఇన్ఫాక్ట్ ఇన్ రియాలిటీ పరలోకమందు నీ వాక్యం ఎప్పటి నుంచో ఉంది. మేమందరం నీ మందిరానికి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లలో కాకుండా నీ బైబిల్ తెచ్చుకొని, ఇంట్లో బైబిల్ చదివినప్పుడు కానీ బైబిల్లో చదువుకొని దాన్ని మేము ప్రేమించి దాని ప్రకారం జీవించే కృపనివ్వండి. మేము కేవలం విశ్వసించి దాని ప్రకారం చేయకుంటే మేము చచ్చిపోయిన శవాల ఉంటామని మీ వాక్యం చదివించింది. డెడ్ బాడీ వితౌట్ ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ ఎ డెడ్ బాడీ. జీవం లేని, నాయన క్రియలు లేని విశ్వాసము నిర్జీవం. ప్లీజ్ నాయన మా అందరికి సాయం చేయండి. మేమందరం ఈ వాక్యాన్ని యవనస్తులు ఎలా మారగలుగుతారు? పెళ్లి కాని వాళ్ళందరూ, మాకు చిన్నపిల్లలు కానీ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా ఏ యవనస్తులు కానీ ఏ చెడు మార్గంలో వెళ్ళకుండా, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీ వాక్యం ద్వారా వారిని మీరు గైడ్ చేయండి ప్రభు. ఒకళ్ళకి తప్పు నిర్ణయాలు తీసుకుంటే క్షమించి కనీసం ఇక మీదకైనా వాళ్ళు తీసుకుంటే నిర్ణయాలు మీ వాక్యానుసారంగా తీసుకుంటే కృపను వారికి ఇవ్వండి. వాళ్ళకి తెలవకుంటే దేవుని సేవకును సంప్రదించి ఇది కరెక్ట్ గా కాదని అడిగే కృపను ఇవ్వండి ప్రభు. మాకు నేను కేవలం మీ వాక్యమే మార్గదర్శనమయ్యా, లేకపోతే మేము అందరం అయిపోతాము. మీ వాక్యమే పాదులకు దీపము. మేము నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలా, ఎక్కడ వేయాలా, కేవలం మీ వాక్యమే మాకు బోధిస్తుంది. కానీ ఎవరు మాకు మంచి మాటలు చెప్పలేదు. నా త్రోవకు వెలుగు నీ వాక్యమే. అందుకే మా ఎవరి కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అందరూ సరైన నిర్ణయాలు తీసుకున్నట్టు సాధించింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నీ కృపకై వందనాలు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. అందరం చెప్తాం ఆమేన్. ప్రభు రాత్రి బలిలో ఒకసారి పాల్పొందడానికి మనం సిద్ధపడదామా ప్రియులారా? ఒక 2 నిమిషాలు కళ్ళు పూసుకొని ఏదైనా మన హృదయంలో పాపం అన్నట్లయితే, దేవుడి విరుద్ధంగా ఏదైనా తప్పు చేసినట్లయితే, ప్రభురాత్రి వల్ల అయోగ్యంగా తిరువారు దేవుని యొక్క శిక్షకు గురి అవుతారని వాక్యం ఉంది. ఏమైనా తప్పుడు పాపం అనిపిస్తే క్షమాపణ అడుగుతాను ప్రభు. ఐఎమ్ సారీ, ఇక మీద నేను చెయ్యను ప్రభు, ఇలా మాట్లాడను, ఇక మీద అలాంటి చూడను ప్రభు, ఇలా ఇక మీద నేను అలా అలగను ప్రభు, ఇక మీద నేను చెయ్యను ప్రభు. దేవుడు మన అందరినీ క్షమిస్తాడండి. మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. 1 యోహాను 1:9 క్షమిస్తాను. నేనేం చేశానులే, అందరూ చేయట్లేదా అని వేరొకరిని పోల్చుకుని మనం అన్యాయంగా దేవుని విరుద్ధంగా పాపం చేసిన వాళ్ళని కాకుండా ఏమనుంటే నన్ను క్షమించండి, ఇక మీద నేను అలా ప్రవర్తించను, అలా మాట్లాడను, అలా చూడను, అలా ఉండను ప్రభా, నన్ను క్షమించండి అని అడుగుదాం ప్రియులారా. అలాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి దీవెన. మనం తప్పు పెట్టుకొని కానీ అందరు చేసుకున్నారు కదా అని మనం తీసుకున్నాం అనుకోండి, దేవుని యొక్క శిక్షకు మనం
పాత్రలు కావచ్చు. అప్పుడు మన ఆత్మకు మనమే జవాబుదారు. ఒక నిమిషం ఒప్పుకుందామా? ఏమైనా తప్పులు ఉంటే ఐఎమ్ సారీ ప్రభు, నెక్స్ట్ టైం అలా ప్రవర్తించి అలా మాట్లాడను, అలా ఆలోచించను. హృదయంలో కపటం లేనివారు ధన్యులు. కీర్తన 32వ అధ్యాయం. తన పాపములు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యులు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యులు. తండ్రి నాలో ఏమైనా తప్పులు క్షమించమని అడుగుతాను. ప్రభు నన్ను క్షమించి కఠినంగా ప్రభు నా మాటల ద్వారా, నా తలంపు ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా క్రియల ద్వారా ఏమి తప్పు చేసింటే